కృష్ణా గుంటూరు జిల్లాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక వరద బాధితులు అల్లాడుతుంటే ఈ సమయంలో కూడా దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. విజయవాడ ముంపు ప్రాంత ప్రజల కష్టాలు అన్నీ ఇన్ని కాదు. తాగడానికి నీళ్లు కూడా దొరక్క అల్లాడుతున్నారు. కరెంటు సరఫరా నిలిచిపోయింది. నిత్యావసరాలు తడిసిపోయాయి. పసిపిల్లలకు పాలు కూడా దొరక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. మానవత్వం మరిచి వ్యాపారాలు చేస్తున్నారు. ఫుడ్, మంచినీళ్లు, పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ను 100 రూపాయలకు అమ్ముతున్నారు. కూరగాయలను కూడా రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. కిలో బియ్యం 100 రూపాయలకు పైగా అమ్ముతున్నారు. బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో విజయవాడలోని భవానీపురం, చిట్టినగర్, వన్ టౌన్, సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట ప్రాంతాలు నీట మునిగాయి. 3 రోజుల నుంచి జలదిగ్బంధంలోనే ఉన్నారు కాలనీవాసులు. కాస్తంత వరద తగ్గుముఖం పట్టడంతో నిత్యావసరాల కోసం బయటకొస్తున్నారు. దీంతో ధరలను అమాంతం పెంచేశారు వ్యాపారులు. ఆఖరికి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. గంట ఛార్జింగ్ పెట్టి 50 రూపాయలు దండుకుంటున్నారు. వరద బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నారు వ్యాపారులు. ప్రశ్నిస్తే తాము కష్టపడి తెస్తున్నామని, ధరలు గిట్టుబాటు కావద్దా అంటూ వాదిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల పడవల వద్ద కూడా నిలువు దోపిడీనే. వరద ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు పడవల్లో వెళ్లేందుకు కూడా భారీగా వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు. 1000 నుంచి 1500 రూపాయల వరకు డబ్బులు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు వరద బాధితులు. రోడ్లలో మోకాళ్ల లోతు వరకు నీళ్లుండటంతో ప్రధాన రహదారులకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లు, పడవల ద్వారానే ప్రయాణించాల్సిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 5000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు బాధితులు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూర్చునే జాగలేక, తాగేందుకు నీళ్లు, తినేందుకు పట్టెడన్నం లేక అవస్థలు పడుతున్నారు. తమకు కనీసం ఆహారం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలకు కనీసం పాలు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. విజయవాడలో వరద బాధితుల అవస్థలపై మరింత సమాచారం విజయవాడను వరద ఇంకా వెంటాడుతూనే ఉంది. కళానగర్లో కనీసం తమ అవసరాలు కూడా తీర్చడం లేదని ఇటు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. స్టార్టింగ్ పాయింట్లోనే ఈ ఏదైతే ఫుడ్ కానీ అదేవిధంగా మిగతా నిత్యావసర వస్తువులు వారికే ఇచ్చి వెళ్ళిపోతున్నారు. కనీసం తమకు ఏమీ ఉపయోగం ఉండడం లేదు. 4 రోజుల నుంచి వరద నీటిలోనే మగ్గుతున్నామని చెప్తున్న పరిస్థితి. అంటే గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో వరద నీటిలోనే మునిగిపోయింది. కాలనీవాసులు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఈ రోజే కొద్ది వరద నీరు కొద్దిగా తగ్గడంతో వాళ్ళందరూ కూడా ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. లేదండి మా పరిస్థితి అసలు ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. మాకు ఇంతవరకు మంచినీళ్ళ ట్యాంకీలే రాలేదు. మాకు ఇంతవరకు ఇళ్లలో ఉంటున్నామంటే అపార్ట్మెంట్లలో వాళ్ళు మునిగిపోయారా, వాళ్ళకు వచ్చి అన్ని ఇచ్చి వెళ్తున్నారు. కానీ పసిపిల్లలు ఉన్నారు. ఇంతవరకు మాకు ఇచ్చిన వాళ్ళు ఏమీ లేదండి. పాల ప్యాకెట్లే కానీ, మంచినీళ్ళే కానీ, ఇంతవరకు మాకు ఫుడ్ కానీ ఇంతవరకు మాకు ఏది అందలేదండి. మరి మీరు మా ప్రభుత్వం మాకు మరి ఏం చేస్తారో. ఇంతవరకు కట్టుకుంటాను బట్టలు మొత్తం కొట్టుకుపోయినాయి. మా ఇళ్లలో వండుకునే సామానం కొట్టుకుపోయినాయి. మాకు ఇంతవరకు మంచినీళ్ళు కానీ ఏమీ అందలేదండి. మరి ప్రభుత్వం మా కోసం ఏం చేస్తారో. తెచ్చుకున్న వాళ్ళే తీసుకొచ్చి ఆ అపార్ట్మెంట్లలో ఇచ్చి వెళ్తున్నారు. అపార్ట్మెంట్లలో మునిగిపోయినాయా, వాళ్ళకైతే ఇచ్చి వెళ్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. ఒకసారి నా ఏమంటారు బాబు, నాకు ఎవరు లేరు బాబు. నా కొడుకు చచ్చిపోయాడు. నా కాళ్ళు అంగట్లే. నా ఇల్లు వచ్చి చూడండి బాబు. ఒక్కసారి నా బాబు నా ఏమంటే మొత్తం బియ్యం అన్నీ, నాకు ఒక్క సామాను కూడా మిగలేదు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక్కసారి ఏం చేస్తా అక్కడ వెళ్ళి ఉన్నాం బాబు. ఎవరు ఉన్నారు? వాళ్ళే మామూలు నాయకులు వాళ్ళు వచ్చా ఏదో చేస్తున్నారు. మాకు ఇక్కడికి ఇంతవరకు ఏమీ లేదు. ఏ ఆధారము లేదు. లేబర్ అంటే కొత్త ప్రపంచం వస్తుంది. ఆగండి, కొత్త ప్రపంచం వస్తుంది, మేము బాగు పెడతాము, మేము అన్నీ చేస్తాం అన్నారు. ఇది అని పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళకి ఇవ్వమని ఇచ్చారా? కొత్త బిల్డింగ్ వాళ్ళు మీకు ఓట్లు వేసారా? లేబర్ ఎత్తినాక మీరు గెలిచింది. కొత్త ప్రపంచం వచ్చింది, మాకేం చేశారు? మా ఇల్లులని మునిగిపోయినాయి. ఒక్కలేని మాకు చేశారా? మునిగిపోయిన పాతిపోయిన ఉప్మా ఒకటి, పులిహార ఒకటి అవి ఇస్తారు లేబర్కి. లేబర్ అయ్యాను తినేది.
మీరు లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఉండబట్టి మీరు గవర్నమెంట్ మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది లేబరే, బిల్లింగ్ వాళ్ళు గెలిపించారు మిమ్మల్ని. అసలు ఏమి తగ్గల. పిల్లల్ని వేసుకుని రోడ్డు మీద ఉన్నా కూడా మమ్మల్ని చూసే దిక్కు లేదు. కనీసం ఓట్లు వేయండమ్మా, మిమ్మల్ని ఇచ్చేస్తాము, మీకు ఇల్లులు వస్తాయి, అక్కడ వస్తాయి ఇక్కడ వస్తా అంటారు. కానీ మీకు ఇష్టం వచ్చి పైన ఉన్నా మాకు చూసే దిక్కు లేదు. మాకు కావాలనే మేము చంద్రబాబుని తెచ్చారు. ఓట్లు కావాలంటే ఇంటింటికి వచ్చి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని బతిలాడతారు. కానీ మమ్మల్ని చూసే దిక్కు లేదు. మా పిల్లల్ని వేసుకొని వానకి వరదకి మేము రోడ్ల మీద ఉన్నా సరే మమ్మల్ని పట్టించుకుని ఎవ్వరు లేరు. అది ఈ రోజు మళ్ళీ రేపు ఈసారి ఓట్లేమని ఎలా వచ్చి అడుగుతారు? మాకు కావాలనే మేము తెప్పించుకున్నాము. ఇలా వరద వచ్చినా మమ్మల్ని పట్టించుకోకపోతే ఇంకెందుకు మాకు ప్రభుత్వం? అంటే వీళ్ళు ఇళ్లలోకి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మొత్తం అంతా బురద పట్టేసి ఉన్న పరిస్థితి. కనీసం దీని అంతటిని కూడా వాళ్ళు ఖాళీ చేసేసి బయటకు వచ్చేస్తున్న పరిస్థితులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయవాడ కావచ్చు, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో లంక గ్రామాల్లో కావచ్చు, ఇదే బురద ఇదే విధంగా కనిపిస్తుంది. పూర్తిగా వీళ్ళ ఇళ్ళ సామాగ్రి అంతా కూడా నీళ్ళల్లోనే మునిగిపోయిన పరిస్థితి. కనీసం వీటిని బయటికి తీసుకునే అవకాశం కూడా లేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి వీరందరూ కూడా పునరావాస కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా చెట్టు కింద పుట్ట కింద తలదాచుకున్న పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ సామాగ్రి అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. సామాగ్రిని కనీసం బయటకు తీయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వరద నీరు అయితే వెళ్ళిపోయింది కాబట్టి, కానీ వరదకు సంబంధించి బురద ఇంకా అలాగే కొనసాగుతుంది.